కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే విధానంలో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని విభాగాల్లోనూ అన్ని రంగాల్లోనూ పార్టీని బలోపేతం చేస్తోందని, దీనిలో భాగంగానే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తాజాగా మత్స్యకార సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షులుగా కదిరి జగన్నాథంను నియమించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ తెలిపారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం ఉపాధ్యక్షులు లంకే పకీర్రాజు నియామక ఉత్తర్వులను రాష్ట్ర అధ్యక్షులు కదిరి జగన్నాథం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్యకార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తనను నియమించడం ఆనందదాయకమని, తనపై నమ్మకం ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ఆదేశాలు ఇవ్వడం ఎందుకు అనుకూలంగా తాను కష్టించి కాంగ్రెస్ పార్టీకి వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నేను నిరాహార దీక్షలో కూడా దిగడానికి నేను సిద్ధంగా ఉన్నానని మన రాష్ట్ర ఫిషర్మెన్ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేషనల్ వైడ్ ఉన్న ఫిషర్మెన్ అందరికీ కూడా నా యొక్క సహకారం ఉంటుంది. నేను రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. స్టేట్ యువశక్తి ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్నాను. ఇది కాకినాడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక చైర్మన్గా ఉన్నాను. ది ఫైబర్ బోర్డ్స్ అసోసియేషన్ ఫిషర్మెన్ దానికి గౌరవ అధ్యక్షుడు ఉన్నాను. గౌరవ మల్లార్ స్వామి గారు వారి మిస్సెస్ పేరు మీద సత్య యూత్ వెల్ఫేర్ పెట్టారండి, దానికి కూడా చైర్మన్గా నేనే ఉన్నాను. మరి ఇలా చెప్పుకుంటా పోతే 15 సంవత్సరాలు నేను చైర్మన్ గౌరవ అధ్యక్షుడు ఉన్నాను. మరి అన్నింటికీ నేను న్యాయం చేయాలి. అందుకని ముఖ్యంగా నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మరి ఫైనల్గా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను జిల్లా చైర్మన్ గారికి, అలాగే మన గాంధీరాజ్ టౌన్ ప్రెసిడెంట్ గాంధీరాజ్ గారికి, మరి పాండురంగారావు గారికి జిల్లా ప్రెసిడెంట్, మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఈ రోజు అంతా ఆర్కటన చేసి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సమన్వయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే కమ్యూనిటీకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మరలా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి షర్మిల గారు ఇక్కడ సూర్యకళ మందిరంలో జరిగిన మరి ప్రోగ్రానికి అశేష జనవాహిని కదిలి రావడం, అందులో ఫిషరీస్ కమ్యూనిటీ కూడా ఎక్కువగా రావడం చాలా సంతోషకరం. ఈరోజు మరి ఆయన ఇక్కడికి ఇచ్చేసి మరి ఫకీర్ రాజు గారికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఫకీర్ రాజు గారికి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ జిల్లాలో అంటే మీకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ జిల్లాలో ఫిషరీస్ కమ్యూనిటీని కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి అని వాళ్ళందరికీ మీటింగుల ద్వారా మరి తెలియపరిచి కాంగ్రెస్ పార్టీని గెలుపొందే విధంగా మీరు దినదిన చర్య మరి పార్టీకి కష్టపడి, అలాగే ఫిషరీస్ కమ్యూనిటీ కూడా మీరు మీ ద్వారా సరైన న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో 3 వైస్ చైర్మన్ ఉండాలి. ఈ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్, ఏపీ ఫిషర్మెన్ కాంగ్రెస్ కి మన లంకే పకీర్రాజు గారిని వైస్ చైర్మన్ గా ఏప్రిల్ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఆర్డర్ కాపీ ఈరోజు ఆయన అందజేస్తాం. పెద్దల సోదరులందరూ చేతుల మీదుగా మీ అందరం కలిపి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరు మన లంకే పకీర్రాజు గారు ఈ చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో ఉన్న మత్స్యకారులందరినీ ఒక తాడిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది, మన కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలి, పూర్వం తీసుకురావాలంటే మనం కష్టపడి పనిచేసి మత్స్యకారులందరినీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా కృషి చేస్తారని చెప్పి దాని సోదరులందరూ సపోర్ట్ చేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.